హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే టాపిక్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ ఫుల్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ బిట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. భారత్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అంటే బిఎస్సిఏ భారత్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1914 జనవరి 17న అశుతోష్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పడింది. అంటే అశుతోష్ ముఖర్జీ అధ్యక్షతన 1914 జనవరి 15 నుంచి 17 అంటే సంక్రాంతిలో మనకు బాగా గుర్తింపు. సంక్రాంతి తెలుసు కదా, సంక్రాంతి సెలవులు అయిపోయిన వెంటనే ఈ అధ్యక్షతన ఏర్పడిందనమాట. సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రారంభించింది ప్రొఫెసర్ జేఎల్ సైమన్సన్ అండ్ ప్రొఫెసర్ పిఎస్ మెక్మోహన్. సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అంటే ఎస్సిఏ. దీన్ని ప్రారంభించింది ఎవరంటే ప్రొఫెసర్ జేఎల్ సైమన్సన్ అండ్ ప్రొఫెసర్ పిఎస్ మెక్మోహన్, వీళ్ళిద్దరూ అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రతి సంవత్సరం జనవరిలో సైన్స్ సమావేశాలు జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం సైన్స్ సమావేశాలు జనవరిలో జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొనడం 1947 నుండి ప్రారంభమైంది. అంటే మనకు స్వతంత్రం 1947 వచ్చింది. 1947 నుంచి స్టార్ట్ అయింది విదేశీ శాస్త్రవేత్తలు మన సైన్స్ కాంగ్రెస్లో పాల్గొనడం. నెక్స్ట్ బిట్ వచ్చి 1976లో జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై చర్చలు జరిపే సాంప్రదాయం ప్రారంభమైంది. అంటే 1947లో విదేశీ శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు. 76లో ఏంటంటే జాతీయ ప్రాముఖ్యత అంటే మన నేషనల్లో ఉన్న ప్రాముఖ్యతంగా ఉన్న అంశాలపై చర్చలు జరిపే సాంప్రదాయం. అంటే దానికోసం చర్చలు అంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని సాంప్రదాయాలు జరిపారు. సాంప్రదాయాలు 1976లో స్టార్ట్ అయిందనమాట. తర్వాత ఫోకల్ థీమ్ అనే అంశాన్ని ఎంఎస్ స్వామినాథన్ ప్రవేశపెట్టారు. ఎంఎస్ స్వామినాథన్ అంటే గ్రీన్ రివల్యూషన్ కోసం చెప్పిన ఎంఎస్ స్వామినాథన్ గారే ఫోకల్ థీమ్ని ప్రవేశపెట్టారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ ముఖ్య ఘట్టాలు: సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినం, సెనిటనరీ. సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1938 కలకత్తాలో జరిగిన సమావేశంలో జరుపుకున్నారు. దీనికి ప్రాతినిధ్యం వహించింది లార్డ్ రూదర్ ఫోర్డ్ ఆఫ్ నెల్సన్. కానీ ఈమెన్ అకస్మాక మరణంతో సర్ జేమ్స్ జీన్స్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇంకా గోల్డెన్ జూబ్లీ 1963లో 50 సంవత్సరాల సందర్భంగా ఢిల్లీలో డిఎన్ కొఠారి అధ్యక్షతన జరిగింది. నెక్స్ట్ వచ్చి డైమండ్ జూబ్లీ. డైమండ్ జూబ్లీ అంటే 60 సంవత్సరాల లోపు. అధ్యక్షుడు డాక్టర్ ఎస్ భాగవతం. చండీగఢ్లో 1973లో ఈ సమావేశం జరిగింది. నెక్స్ట్ వచ్చి ప్లాటినం జూబ్లీ సమావేశం. దీనికి సిఎస్ఆర్ రావు పూణేలో 1988లో హాజరయ్యి ఈ ప్లాటినం జూబ్లీ సమావేశం అద్భుతంగా జరిపించారు. లాస్ట్ సెనిటనరీ సమావేశం. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2013. ఈ సమావేశం మెయిన్ థీమ్ ఏంటంటే సైన్స్ ఫర్ సేవింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సైన్స్ ఫర్ సేవింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనే మోటోని ఈ సెనిటనరీ సమావేశంలో మన్మోహన్ సింగ్ 2013లో చెప్పారనమాట. నెక్స్ట్ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ముఖ్య ఘట్టాలు ఇంకో ఈ విధంగా ఉన్నాయి. సిల్వర్ జూబ్లీ 1938 కలకత్తాలో, గోల్డెన్ జూబ్లీ 1963 ఢిల్లీలో, డైమండ్ జూబ్లీ 1973 చండీగఢ్లో, ప్లాటినం జూబ్లీ 1988 పూణేలో, సెనిటనరీ సమావేశం 2013 కలకత్తాలో. ఈ విధంగా లాస్ట్ సెనిటనరీ సమావేశం ఏంటంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత వహించారు. సో ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.